సోమన్న, నేను ఏసీబీ డిఎస్పీ, కర్నూలు ఏసీబీ డిఎస్పీ. మాకు నిన్నటి దినం వచ్చి బి నాగేంద్రుడు, అతను వచ్చి జగదుర్తి గ్రామము, జగదుర్తి గ్రామం అతను ఫిర్యాదు చేసినాడు. అతను మ్యూటేషన్ కోసం, అతని పొలము వాళ్ళ అమ్మ పేరు ఉన్నది, తన పేరు మీద మార్చడం కోసం, మ్యూటేషన్ కోసము డోన్ ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేసుకుంటానని చెప్పి, తర్వాత అప్లై చేసిన తర్వాత మ్యూటేషన్ చేయడానికి విఆర్ఓ లాలప్ప 25,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదుని మేము కేసు నమోదు చేసుకుంటాము. తర్వాత మేము ఈరోజు మా ఫిర్యాదుదారుడు వచ్చి లాలప్పకి డబ్బులు ఇస్తూ ఉంటే, 25,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటే రెడ్ హ్యాండ్గా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారిస్తున్నాం. దీంట్లో లేరు, ఎవరు లేరు. ఒక విఆర్ఓను, తర్వాత అతనికి మీడియేటర్ ద్వారా అతను తీసుకుంటున్నాడు. మీడియేటర్ ను కూడా మేము అరెస్ట్ చేస్తాము. ఎట్లా చెప్తాము మనము? ఇంతకు ముందు ఇదే క్వశ్చన్ అడిగినారు, ఇంకా ఏమన్నా ఉంటే ఎట్లా చెప్తాం మనము? డబ్బులు తీసుకుంటే వాళ్ళు డబ్బులు పట్టించే వాళ్ళు ఏమైనా అంటే డబ్బులు డిమాండ్ చేసినప్పుడు కంప్లైంట్ ఇస్తాము. కంప్లైంట్ ఇచ్చిందంటే మన దృష్టికి రాదు, డబ్బులు వాళ్ళు చేసుకుందంటే మా దృష్టికి రాదు. వాళ్ళు మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా పట్టుకుంటాం. దాంట్లో ఎవరిని వదిలేదే లేదు, ఏ ఆఫీసర్ అయినా వదిలేదైతే లేదు. చెప్పచ్చు వాళ్ళకి కూడా 1064 కన్నా కానీ, లేదా నా నంబర్కి కానీ, కర్నూలు డిఎస్పీ నంబర్లు అందరికీ తెలిసిందేటిగా పేపర్లో చాలా సార్లు ఇచ్చినాము. మాకు ఫోన్ చేస్తే ఎవరు డబ్బులు డిమాండ్ చేసినా డబ్బులు డిమాండ్ చేయకూడదు, గవర్నమెంట్ ఆఫీసర్లు ఫ్రీగా పనిచేయాలా, ఎవరు డిమాండ్ చేసినా ఎవరినైనా వదలము. మాకు అట్లా గవర్నమెంట్ నుండి పైనుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అది మా ఆఫీసర్స్ నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. డీజీ అతుల్ సింగ్ సార్ నుండి ఎవరైనా కూడా వాళ్ళు మేము ఏమంటే మా ఫార్మాలిటీస్ ఉంటాయి, మేము పర్మిషన్ తీసుకోవాలా, తర్వాత ఇవన్నీ ఉంటాయి. యాజ్ పర్ ప్రొసీజర్ మేము ఎవరిని వదలం.